Hey guys, welcome back to our YouTube channel. చాలా రోజుల తర్వాత కిచెన్లో కనిపిస్తున్నాను కాబట్టి ఆబ్వియస్లీ వన్ కుకింగ్ వ్లాగ్. అయితే ఇవాళ వాట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ లంచ్. సో లంచ్కి జనరల్గా 1 or 2 ఐటమ్స్ అయితే డెఫినెట్లీ మా ఇంట్లో ఉంటాయి. ఐదర్ ఒక పచ్చడి, పప్పు, లేదంటే ఒక పప్పు ఫ్రై, రసం ఆర్ మజ్జిగ పులుసు, ఇలా ఏదో ఒకటి ఉంటుందన్నమాట. సో ఇవాళ నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా అదేమంటారు వైరల్ టమాటో చట్నీ ఉంది చూడండి, విచ్ విల్ జస్ట్ డన్ ఇన్ 5 minutesలో అయిపోతుంది అన్నారు కదా, అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ కుకింగ్ లంచ్ టుగెదర్. సో రైస్ కడిగి పెట్టేశాను, పప్పు కోసం రెడీ చేశాను. సో పప్పు అయితే సింపుల్గా టమాటో పప్పు చేసేద్దాం అనేసి అని అనుకుంటున్నాను. అండ్ టుడే ఐఎమ్ గోనా కుక్ బేబీ పొటాటో ఫ్రై. సో దానికోసం నేను పొటాటోస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని బాయిల్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. చూడండి బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసేసి మంచిగా ఇవాల్టి లంచ్ అన్నమాట, బేబీ పొటాటో ఫ్రై. అండ్ హరిని కూడా ఇప్పుడు స్కూల్ నుంచి వస్తుంది, దానికి హాఫ్ డే స్కూల్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అన్నమాట. సో ఇది మనం పీల్ చేయాలి. ముందైతే నేను పప్పు పెట్టేస్తాను పొయ్యి మీద, ఏమేమి వేస్తానో చూసేయండి. సింపుల్ టమాటా పప్పు చాలా రకాలు చేసుకుంటూ ఉంటారు, నేను కూడా ఒక 2-3 టైప్స్ చేస్తాను. ఒకటి ఆనియన్స్ వేసి, ఒకటి ఆనియన్ లేకుండా లైక్ తాలింపులో ఆనియన్ వేసి, లాస్ట్ టైం ఒకసారి చేశాను మీరు చూసుంటే. సో అలా. సో ఇవాళ నేను డైరెక్ట్గా పప్పులోనే ఆనియన్స్ వేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి స్లిట్ చేద్దాం. అయితే ఈ టమాటో చట్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను కదా, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది తెలీదు. అందుకే ఎక్కువగా చేయకుండా ఏం చేద్దామంటే ఒక 4 టమాటాలతో చేద్దాం, వేస్ట్ అయినా అంతే అవుతుంది. బికాస్ తినేవాళ్ళు పాపం నేను చేసినందుకు బాగానే ఉందని మొహమాటానికి చెప్పేస్తారేమో, ఐడియా లేదు. బట్ స్టిల్ విల్ సీ. అయితే ఇప్పుడు పప్పులో నేను పచ్చిమిర్చి చేశాను చూడండి. సో అందరు చేసేదే, ఆనియన్స్ కూడా వేసేస్తున్నా. చింతపండు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. సో ఇది నేను టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక 2 టమాటోస్ వేస్తాను. ఒక 2 విజిల్స్ వచ్చాక మంచిగా నలిపేసి తాలింపు వేయడమే. బేసిక్ వంటలు కూడా చేస్తాను, మరీ చేయనని కాదు, కాకపోతే రెగ్యులర్గా ఇంట్లో అత్తయ్య చేస్తారు కాబట్టి మంచి కూర్చొని తింటాము. సమ్ టైమ్స్ అలా కిచెన్లో అపీరెన్స్ ఇస్తూ ఉంటా. ఇంకా నాన్ వెజ్కి కూడా మా వారు చేస్తుంటారు. ఈ మధ్య చాలా రోజులైంది ఏం కుక్ చేయట్లేదు. నేనైతే ఫిష్ అడుగుతూ ఉన్నాను. సో మధ్యలో శ్రావణ మాసం, దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. అండ్ దీంట్లోనే కొంచెం చింతపండు వేస్తున్నాను, ఎందుకంటే టమాటా ఒక్కొక్కసారి మనకి తీయగా ఉంటుంది. సో ఆ పులుపు పోకుండా ఉండాలి అంటే కొంచెం ఇందులోనే వేసేసాను నేను. చాలామంది విడిగా నానబెట్టి లాస్ట్లో ఉడికాక వేసుకుంటారు, నేను ఇందులోనే వేసేసి మూత పెట్టేస్తా. అయితే దీంట్లో నేను ఏమంటారు ఓన్లీ పసుపు వేస్తాను, ఉప్పు అప్పుడే వేయను. ఒక 2 విజిల్స్ ఉడికిన తర్వాత దాని తర్వాత నలిపేసి తాలింపు వేసేస్తాం కాబట్టి అప్పుడు వేస్తాను నలిపేటప్పుడు. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేస్తా. ఈ పొయ్యి మీద కొంచెం వేడెక్కాక వెనక్కి షిఫ్ట్ చేస్తా. అయితే ఏదో మాట్లాడుతున్నాం మనం, లైక్ ఈ మధ్య మా ఆయన నాన్ వెజ్ వంటలు ఏం చేయట్లేదని. ఫిష్ అడిగాను, శ్రావణ మాసం, దాని తర్వాత ఏంటి వినాయక చవితి, కుదరలేదు. నెక్స్ట్ అప్కమింగ్ సండే అయినా చేయించాలి, పులుసో ఫ్రైయో లేదంటే రెండో. ఇప్పుడు ఇవన్నీ పీల్ చేసేసి మనం ఎలా ఫ్రై చేసుకుంటామన్న చూపిస్తా. అయితే ఇది వెనక్కి షిఫ్ట్ చేసినప్పుడు ఈజీ క్విక్ టమాటో చట్నీ ఫస్ట్ టైం చేయబోతున్నా, ఎలా ఉంటుందో చూడాలి. ఈలోపు ఇవన్నీ ఫాస్ట్గా పీల్ చేసేద్దాం. ఇవి 2 విజిల్స్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది, కానీ ఒక్కొక్కసారి మన మాట విను, ఒక్కొక్కటి ఎక్కువ ఉడికిపోతుంది, ఒక్కొక్కటి మొండిగా ఉంటుంది. అయితే దీంతో నేను బార్బిక్యూ స్టైల్ పొటాటో కూడా చేస్తానన్నమాట. ఇంట్లో అందరికీ చాలా ఇష్టం, ఈసారి చేయాలి. ఇప్పటికైతే ఓన్లీ ఫ్రై చేస్తున్నా. సో సమ్ టైమ్స్ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు పప్పు ఆల్మోస్ట్ విజిల్ వచ్చే టైంకి వెనక్కి షిఫ్ట్ చేస్తున్నా, సో దట్ అది మెల్లిగా వస్తుంది. విజిల్ ఉడుకుతుంటేనే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు టమాటో వైరల్ చట్నీ ఇంట్లో ఎవరు లేనప్పుడే చేయాలి, వాళ్ళు వచ్చేటప్పటికి సర్ప్రైజ్ ఇవ్వాలన్నమాట. ప్యాన్ పెట్టేశాను, కొంచెం ఆయిల్, జస్ట్ మనం టమాటోని ఇలా సెంటర్కి స్లిట్ చేసేసి, ఇది బ్యాచిలర్స్ తమ్ముళ్ళు కూడా చేసుకోవచ్చు అనుకుంటా, బాగా వస్తే చెప్తా, లేకపోతే జెన్యూన్ రివ్యూ ఇస్తా.
లేదా మనకి తినడానికి వచ్చిన ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళని జెన్యూన్ రివ్యూ అడుగుదాం, మన మీద ప్రేమతో కాకుండా. లైక్ సీ హౌ ఇట్ విల్ బీ. నాకు గుర్తు, నా స్కూల్ డేస్లో నాకు కొందరు ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు టమాటో చట్నీ అని చెప్పి తెచ్చేవాళ్ళు. అది ఎలా చేస్తారో అంత ఐడియా లేదు, కానీ వాళ్ళు తెచ్చి ఆ టమాటో చట్నీ సూపర్ టేస్ట్ ఉండేది. నేను తీసుకెళ్ళిన పులిహోర వాళ్ళకి ఇచ్చేదాన్ని. వాళ్ళు తీసుకొచ్చిన డిషెస్ నాతో షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు సమ్ టైమ్స్. ఇలా పెట్టారు వీడియోలో. సో యాక్చువల్లీ దీంట్లోకి కొన్ని గార్లిక్స్ కూడా వేయాలి. ఇట్లా పీల్ చేసి పెట్టేసుకున్నాను. నాకు తెలిసి కొంచెం ఆయిల్ ఎక్కువైందేమో, బట్ పర్లేదు, మేనేజ్ చేద్దాం. గార్లిక్స్ కూడా వేసేస్తున్నా. టమాటో గార్లిక్ చట్నీ, లెట్స్ సీ హౌ ఇట్ విల్ టర్న్. దీంట్లో అంటే నేను ఇప్పుడు మీకు ఇంగ్రీడియంట్స్ రెసిపీ లాగా కాకుండా నేను చేసే వంట చూపించేస్తున్నాను, మీరు ఫాలో అయిపోండి. ప్రత్యేకంగా ఏదైనా రెసిపీ కావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, రాసి పంపిస్తా. దీని మీద మనం ఇలా మూత పెట్టేసాలి, ఇది మగ్గే వరకు. ఇంకొన్ని పొటాటోస్ ఉన్నాయి, పీల్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద పని, కాకపోతే టేస్ట్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇలా తప్పదు అనుకోండి. సో మా ఇంట్లో దొండకాయ దంచి కూడా ఫ్రై చేస్తాం, అది కూడా ఇప్పుడు నేను చూపిస్తా. అంటే దొండకాయ అందరూ చక్రాల్లాగా కట్ చేస్తారు, లేదంటే పీసెస్ లాగా, లేదంటే పొడువుగా కట్ చేసి ఫ్రై చేస్తారు కదా. మా ఇంట్లో ఎట్లా అంటే ఒకసారి అత్తయ్య చూపించారు, ఇలా చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై చేయి నువ్వు అనేసి. అంటే వీళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి దట్ ఈస్ మై ఫేవరెట్. అండ్ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అప్పుడు దాకా దొండకాయ ఫ్రై నాకు చక్రాలుగా నచ్చుతుండే. దాని తర్వాత ఎప్పుడైతే ఆ రెసిపీ అత్తయ్య చూపించారో, సింపుల్ ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఎవరైనా లేరు, ఎక్కువ వంట లేదంటే 4 దొండకాయలు అట్లా దంచి ఏం చేసి రసమైనా, లేదంటే మజ్జిగ పులుసు అలా ఏమైనా చేసుకుంటా. ఇదేంటో టర్న్ చేయాలనుకుంటా. సో ఇవి తిప్పేసి పెట్టుకున్నాను. ఈలోపు వెల్లుల్లి కొన్ని మాడిపోయినట్టున్నాయి, అవి తీసేద్దాం. బాగోదు అనుకుంటా, ఎందుకంటే నేను ఇది పెద్ద పొయ్యి మీద పెట్టేశాను కాబట్టి. బట్ బాగుంటుంది, బర్న్ట్ గార్లిక్ ఫ్లేవర్ వస్తుందేమో తెలియదు, మరీ మాడిపోయినా వద్దు, తిడతారు. చాలా బాగుంది. అయితే దీని మీద పొట్టు ఇలా తీసేయాలి. వాళ్ళ వీడియోస్లో కూడా ఇలాగే చూపించారు. ఉన్నాయి, బాగానే వస్తుంది అనుకుంటున్నాను, బట్ కొంచెం డౌట్ కూడా ఉంది బిస్కెట్ అవుతుందేమో అని. అందుకే కరెక్ట్గా 4 టమాటాలతో ట్రై చేస్తున్నా. బాగా వస్తే సర్వ్ చేసి పెడదాం, లేదంటే సైలెంట్గా పక్కకు పెట్టేద్దాం. మా హరిణి పాప రావాలి, ఇప్పుడు వస్తుంది అనుకుంటా. టైం కూడా చూసుకుంటూ ఉన్నా, బస్ వస్తుందని. సో ఎస్, ఇవి పీల్ తీసేసాను. దీన్ని 1 నిమిషం తర్వాత ఈ బౌల్లో వేసేసి స్మాషర్తో స్మాష్ చేసేద్దాము. ఈలోపు పప్పు కూడా అయిపోయింది, పక్కకు పెట్టేసి రైస్ ఆన్ చేస్తా. ఎందుకంటే పాపం మార్నింగ్ వెళ్ళిపోయింది కదా, వచ్చేటప్పటికి లంచ్ రెడీ చేద్దామని. ఇది కూడా కొంచెం వేడెక్కాక వెనక్కి షిఫ్ట్ చేస్తా. వచ్చింది ఇప్పుడు, దానికి నేను నీకోసం ఇది కుక్ చేస్తున్నా అని చెప్పి ఏదో చెప్తా, ఎట్లా రియాక్ట్ అవుతుంది చూడండి. వచ్చింది మ్యామ్, ఆగండి. ఈ పొటాటోస్ వలవడానికే చాలా టైం పట్టింది. హాయ్ హరిణి, ఎలా రాసావు ఎగ్జామ్? చేతునా? అరే నేను నోట్తో రాసావనుకున్నానే. నేను ఇవాళ టమాటో కేక్ చేస్తున్నా, పొటాటోస్ వేసి. నిజం, ఇది ఒక వైరల్ రెసిపీ. నేను ఎక్కడంటే యూట్యూబ్లో చూసా. ఇప్పుడు మన వీడియో చూసి అందరు ఎట్లా చేస్తారు, నేను కూడా ఒక వీడియో చూసి ఏంటి అన్నీ బాగుంటుందంట. పొటాటో కేక్, టమాటో పొటాటో కేక్ అంటే లాస్ట్లో బ్రెడ్ క్రమ్స్ వేసి అది హనీ వేస్తాం. ఏంటి ఇది మ్యాష్ చేద్దాం, లెట్స్ స్మాష్ ఇట్. ఇప్పుడు కొంచెం మెస్సీగా ఉంది, అంతా ఫట్మన్ సర్దేస్తా. ఇంకా మనకి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి హైదరాబాద్కి ఏమంటారు, శ్రావణ మాసం నుంచి తెలియని ఒక కళ వచ్చేస్తుంది. లైక్ వరలక్ష్మి వ్రతం, దెన్ అగైన్ వినాయక చవితి, కృష్ణాష్టమి. ఓ ఎస్, ఇలా స్మాషింగ్ చేయాలి.
మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ ఆ కట్స్ అట్లా ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటున్నా. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ వేయాలి. అది కూడా వేసేసి తాలింపు వేసేస్తే ఖతం, రెడీ. ఉప్పు వేద్దాం. సో మంచిగా మ్యాష్ చేసేసి ఇలా రెడీ పెట్టుకున్నాను. చూడండి, ఇదేమో నాకు డౌట్గానే ఉంది, బట్ స్టిల్ విల్ సీ. అయితే ఇప్పుడు ఇది రైస్ కుక్ అవుతుంది, పప్పు తాలింపు వేద్దాం. ఈలోపు ఇది ఆన్ చేసేసి పొటాటోస్ ఫ్రై చేసుకుందాం. బట్ దానికంటే ముందు ఒక 4 గొట్టాలు కూడా వేయించాలి. డీప్ ఫ్రైస్కి మేము కొంచెం లైట్ నూనె యూస్ చేస్తాము. పచ్చళ్ళు ఇంకేమన్నా కూరలకి పల్లి నూనె యూస్ చేస్తామన్నమాట. కానీ డీప్ ఫ్రైస్కి నాకేంటంటే లైట్ ఆయిలే నచ్చుతుంది, సో దట్ మనకి హెవీగా అనిపించదు. అండ్ మేము కొంచెం ఫ్రైస్ అవి ఇంతకుముందు ఎక్కువ తినేవాళ్ళం, ఈ మధ్య తగ్గిపోయింది, చాలా తగ్గించేసాం, సింపుల్గా తినేస్తున్నాం అనమాట. ఇంతకుముందు అయితే చాలా, అసలు వీక్లో ఒక 3 times ఉండేది ఏదైనా ఫ్రైస్, ఇట్లా కంప్లీట్ మీల్ లాగా. డ్రెస్ చేంజ్ కూడా ఏమేమి గిఫ్ట్సా? ఏం గిఫ్ట్స్? నాన్న దుబాయ్ నుంచి ఓన్లీ చాక్లెట్సే తెచ్చారు. ఉడికిపోయింది పప్పు. నీ ఒక్కదానికి ఒక గిఫ్ట్ తెచ్చారు నాన్న, నేను దాచిపెట్టే ఇస్తా. ఉప్పు. సో పప్పులో కొంచెం ఉప్పు వేసేసి దాని తర్వాత 1 స్పూన్ కారం వేస్తున్నాను, ఎందుకంటే 4 పచ్చిమిర్చిలు వేసాను కాబట్టి. కారం ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఆప్షనల్, బట్ నేను కొంచెం వేసాను. ఇది వెనక్కి షిఫ్ట్ చేసేసి తాలింపు కూడా రెడీ చేసుకుందాం. మై ఫేవరెట్ మామిడికాయ పప్పు అండ్ టమాటా పప్పు నా ఫేవరెట్ అనమాట. హరినికి మామిడికాయ పప్పు ఫేవరెట్ కదా హరిని? ఇది గొట్టాలు ఎవరి ఫేవరెట్? ఏం టమాటో కేకా? టమాటో పొటాటో కేకా? డౌటే, కానీ చూద్దాం. అందుకే ఫస్ట్ హరినికే పెడదాం, అందుకే హరిని స్కూల్ నుంచి వచ్చాకే చేస్తా అని చెప్పి వెయిట్ చేశా. ఎందుకు వెళ్ళిపోతావా? నాన్న నా కోసమే చాక్లెట్స్ తెచ్చారు, ఈసారి షాపింగ్కి టైం దొరకలేదంట నాన్నకి. నీ కోసం ఒకటి ఏదో ఎయిర్పోర్ట్లో కొన్నారంట. ఏంటది చెప్పు. నూనె కాగాక వేయించాలి, లేకపోతే కలర్ సరిగ్గా రాకపోయినా వంకలు పెడతారనమాట. సో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలంటారు. సో మల్టీ టాస్కింగ్ చేయాలి అప్పుడప్పుడు నేను ఇలా. సో గొట్టాలు ఏం చేశాక ఇప్పుడు ఆలు వేయించాలి. ఇది కొంచెం టైం టేకింగ్ థింగ్, బట్ బాగుంటుంది. ఇది వేసేసి పప్పు తాలింపు పెట్టి దానికి కూడా రెడీ చేసేద్దాం. ఒక థాలీ చేసేసినట్టున్న ఆల్మోస్ట్. ఒక స్వీట్ ఏదైనా యాడ్ చేస్తే, స్వీటు పెరుగు యాడ్ చేస్తే థాలీయే. ఐ ప్రిపేర్డ్ థాలీ మీల్ కైండ్. కొంచెం మంచిగా క్రిస్పీగా వేయగాలి ఇవి. ఈలోపు ఇది తాలింపు వేసేస్తా. హరిని వచ్చావా నువ్వు? పప్పు తాలింపుకి ఇది వచ్చావా? ఏది నీ గిఫ్ట్ చూపి. మేక్ యువర్ ఓన్ నెక్లెస్ అంట. ఇది నచ్చి ఆమె కోసం తీసుకొస్తే ఆమెకు నచ్చలేదంట. అంటే 24 గంటలు వీళ్ళకి టాయ్సే ఉండాలి. నాకైతే చాలా నచ్చింది. నీకు వద్దైతే నేను ఉంచుకుంటా. ఆలు కూడా అవుతుంది. సో పప్పు తాలింపు కోసం నేను ఆయిల్ పెట్టి వెల్లుల్లి వేసేసాను. అది వేగాక కొంచెం కలర్ మారిపోయాక అప్పుడు తాలింపు గింజలు వేసేస్తాం. సో మా ఇంట్లో ఇలా కలిపేసి ఉంచేస్తారనమాట. మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి కొంచెం తొందరగా అవుతుంది, కానీ 1 or 2 ఊడిపోతున్నాయి, మెత్తగా అయినాయి. అవి లాస్ట్లో వేస్తాయి, ఇంకా అక్కడ చూసి సెట్ చేస్తాయి. ఇప్పుడు తాలింపు గింజలు, ఇంగువ, సో ఇలా 1 నిమిషం ఇలా పట్టుకొని తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసేస్తే అది లోపలంతా కూడా మంచిగా కుక్ అవుతుంది అనేసి అని అన్నారు. శివ ఇచ్చిన టిప్ ఇది. సో 1 minute అలా ఉంచేసి మళ్ళీ అక్కడ ఆయిల్ బాయిల్ అయ్యాక వేసేస్తే వెంటనే క్రిస్ప్ అయిపోతాయి అనేసి అని అన్నారు. మంచి కుక్ కూడా అవుతుంది ఈవెన్గా అనేసి అని అన్నారు.
ఇంకో 2 మినిట్స్లో ఇవి కూడా తీసేస్తాను. రైస్ రెడీ. అండ్ ఎస్, ఇప్పుడు ఫైనల్గా దీని సంగతి ఏంటో చూద్దాం. సో ఆనియన్ని చాలా సన్నగా కట్ చేసి వేశారు. ఇది చాలామంది రోటీతో తిన్నారు. రోటీతో అంటే ఒక సాల్సా డిప్ లాగా తిన్నారు అన్నట్టు అనిపించింది నాకు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సాల్సా అని అనుకుంటున్నా. కాకపోతే మనం ఇంకా ఆనియన్స్ ఏమంటారు, ఇంకా చిల్లీస్, గార్లిక్ ఇవన్నీ యాడ్ చేసాం కదా, సో దానివల్ల కొంచెం దేశీ వచ్చిందని అనుకుంటున్నా. లాస్ట్లో లెమన్ కూడా లైట్గా పిండుకోవచ్చు, ఒక హాఫ్ లెమన్ తాలింపు వేసాక. పచ్చిమిర్చి అయితే చాలా సన్నగా కట్ చేయాలి. సో లెట్స్ సీ. మంచిగా జ్యూసీగా అయితే వచ్చింది. సో ఆలు అయినవి అలా తీసేస్తున్నా, కొంచెం అవ్వాల్సినవి ఉన్నవి మళ్ళీ ఉంచేస్తా. సో ఒక బ్యాచ్ ఆలు కొంచెం తీసేసి ఇట్లా పక్కకు పెట్టేసా. లాస్ట్లో టుగెదర్ వేసేసి కరివేపాకు వేసి తాలింపేస్తా. అయితే ఈ టమాటా దానికిట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ అలా వేసాను. ఇప్పుడు తాలింపుకి లైట్గా ఆయిల్ వేసుకొని, చాలా లైట్, ఇది కంప్లీట్లీ ఆప్షనల్, వద్దు అంటే తాలింపు స్కిప్ చేసుకోవచ్చు. ఓన్లీ కరివేపాకు, తాలింపు గింజలు వేసాను. వాళ్ళు ఒకళ్ళేమో వేశారు, ఒకళ్ళేమో వేయలేదు. సో నాకు కొంచెం వేస్తే బాగుంటుంది అని అనిపించి నేనైతే లైట్గా వేసా. ఇది నాకు సాల్సా లాగే అనిపిస్తుంది, నాచోస్తో ఇచ్చే సాల్సా లాగా. స్మెల్ అయితే బాగానే ఉంది. చపాతీతో, జొన్న రొట్టెతో వాటితో బాగుంటుంది అనుకుంటా. కారం వేసి హాఫ్ లెమన్ వేస్తున్నా. ఇప్పుడు తింటారు ఓకే, తిన్న తర్వాత వచ్చే పరిణామాలు నాకు తెలీదు. బట్ ఏదైనా మనం ట్రై చేయకుండా ఫీల్ అయ్యే బదులు ఒకసారి ట్రై చేస్తే బాగుంటే ఇంకోసారి చేసుకుంటాం, బాగాలేకపోతే ఇంకోసారి ముట్టుకోము, అంతే కదా. దట్ ఈస్ జనరల్ హ్యూమన్ సైకాలజీ అనుకోండి. ఏమో డౌట్గానే ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ అదర్స్ ఎక్స్ప్రెషన్స్. కొంచెం ఉప్పు పట్టిద్ది. ఈలోపు ఇవి కూడా అయిపోయేలోపు ప్లేట్ సెట్ చేస్తా. సో ఆల్మోస్ట్ డన్. పొటాటో కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఆయిల్ వేయించింది తీసేసి పక్కకు పెట్టుకున్నా. దాంట్లోంచి కొంచెం నూనె వేసి మినపప్పు వేస్తున్నా. కొంచెం శివకి ఇష్టం ఇట్లా తాలింపు వేస్తే. కరివేపాకు, ఆపేసాను, పొయ్యి ఆపేసి లైట్గా కారం. సో రెడీ. ఇప్పుడు కొంచెం మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు లైట్గా ఉప్పు కూడా వేసేస్తాను. ఇప్పుడు దాకా నేను ఉప్పు వేయలేదు, ముందే మనం ఉప్పు వేస్తే అది మెత్తగా అయిపోతుంది అని చెప్పి వేయలేదు. ఇప్పుడు లైట్గా ఉప్పు, కావాలంటే కారం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. విల్ సర్ప్రైజ్ శివ ఒక ప్లేటింగ్ చేసి లంచ్ రెడీ అని చెప్పి సర్ప్రైజ్ చేద్దాం. లెట్స్ సీ హౌ దే విల్ రియాక్ట్ అన్నది. సో భోజనం రెడీ. ఓ మై గాడ్, ఇది కాలుతుంది రోయ్. వావ్, నేను ఎంత బాగా సర్వ్ చేశాను. అయితే మనం పని చేసుకోవచ్చు. అలా నెయ్యి తగిలిచ్చి లెట్స్ సీ హౌ ఈల్ రియాక్ట్ అన్నది. జనరల్గా శివాని వడ్డించుకొని తింటారు. సో మా ఇంట్లో ఎవరికి వాళ్ళు వడ్డించుకొని తింటారు, ప్రత్యేకంగా ఇలా వడ్డించి ఏం పెట్టము. సమ్ టైమ్స్ నాకు బద్ధకంగా ఉంటే మా ఆయన పెట్టుకొస్తే తింటా, నేను తినిపిస్తే తింటా. సో శివ మోస్ట్లీ శివాని వడ్డించుకొని ఆయనకు కావాల్సిన టైం తింటారు. సో ఇప్పుడు నేను సర్ప్రైజ్ చేయబోతున్నాను కాబట్టి లెట్స్ సీ హిస్ రియాక్షన్. సో దిస్ ఈజ్ ద ప్లేట్. ఇవాళ మా ఇంటి భోజనం సింపుల్. కర్డ్ కూడా ఉంది, అది పెట్టలేదు. వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఎవ్రీబడి క్యాన్ కుక్ అట్ హోమ్. అందరు చేసుకునేదే, కాకపోతే నేను కూడా చేస్తాను అని చెప్పి ఇలా చేశాను. లెట్స్ గో నౌ. శివ సర్ప్రైజ్. సంజానేతోనే తాని నేనాను. నువ్వు బాగానే డెకరేషన్ చేసుకొని పెట్టుకొని తింటున్నావు. తినట్లే, నీకోసం తెచ్చా. ఒకటేసారి అన్ని పెడితే ఎట్లా తింటా? అంటే ఇన్ని వెరైటీలు ఇవ్వాలి, ఏముందండి స్పెషల్? అంటే ఏమేమి చేసి ఉంటా గెస్ట్ చి. ఇది తెలుసు, వంట చేసి సేమ్ పించ్ ఆరెంజ్. ఇది కూడా శివ టీ షర్ట్ చాలా రోజులు బ్యాక్ దొబ్బేసా. ఇది చాలా ఎపిసోడ్స్లో మీరు చూసుంటే నా ఫేవరెట్ అనమాట. అండ్ ఇది మొన్న బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాడు శివ. చూడడానికి కందలాగా ఉంది కానీ ఆలు అని అర్థం అయిపోయింది. శివ ఇదైతే పప్పు. ఏం పప్పు? టమాటా పప్పు. ఓకే శివ, ఇది మాత్రం ఒకటి నేను యూట్యూబ్లో చూసి చేసా.
వైరల్ టమాటో చట్నీ అని చెప్పి మధ్యలో చాలా వైరల్ అయింది చూడు. వైరల్ ఫీవర్లు బాగా నడుస్తున్నాయి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే ఇది జస్ట్ టమాటోని ప్యాన్ మీద ఇలా పెట్టేసి గార్లిక్ వేసేసి తిప్పేసి మ్యాష్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి నిమ్మకాయ పిండుకొని ఉప్పు కారం వేసుకొని తినడమే. అయితే ఇది చాలా మంది చపాతీతో తింటారు. అయితే నేను చపాతీ చేయలేదు, బట్ స్టిల్ ఎలా ఉందో కొంచెం టేస్ట్ తీయగుండదు. నీకోసం కారం కూడా వేసా, వేడిగా ఉంది. అన్నీ ఒక్కొక్క ముక్క టేస్ట్ చేసి లెట్ మీ నో. ఇదంటే ముక్క టేస్ట్ చేస్తాం, మరి ఇది ముక్క రాదు. ప్లీజ్ 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 ప్లీజ్. మరి ఇవి కూడా ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టుకున్నాను. నేను పట్టుకుంటా, నేనే బౌల్ అనుకో కాసేపు. అరే కొంచెం నీట్గా కాల్చాల్సింది. నేనేం చెప్పాను గొట్టాలు వేయించేటప్పుడు ఫింగర్కి పెట్టుకొని ఇట్లా ఉంటే నేను తినుకుంటూ కొరికేస్తా. ఇదేంటి అదేంటి అప్పుడు సినిమాలో ఏమైంది బాగుందా అది? శివ ఇది ఇండియన్ సాల్సా లాగా ఉంది కదా, గార్లిక్తో తిన్నాక ఒకటి చెప్తా. ఉత్తగా తిను. బాగుందా? ఏం వేయలే నేను, వీడియో వచ్చాక చూసుకుంటాను. ఏం వేయలే నిజంగా, ఏం వేయలేదు. లెమన్ పిండా పైన లాస్ట్లో, బర్న్ట్ గార్లిక్. అవును, మాడిపోయిన కొన్ని తీసి పడేసిన నిజంగా. అంటే ఇది చాలా వీడియోస్లో చపాతీతో తిన్నారు వాళ్ళు. ఇది టేస్ట్ చేయి, అది డైరెక్ట్గా టేస్ట్ చేసే బాగుంది. ఇది టేస్ట్ శివ ఎలా డెకోర్ చేసా ఇదంతా తిన్నాక బిల్ కూడా ఇస్తా. నువ్వే ఇవ్వాలి. ఆ టేస్ట్ తిని చెప్పేలా ఉందో. నేను చెప్పా మా ఆయనకి ఇట్లా డెకరేషన్స్ ఇవన్నీ నచ్చవు, ఆయనే వడ్డించుకొని తినడం ఇష్టము అనేసి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసి తాలింపేస్తే టమాటా రసం అయిపోద్దేమో. అవును, అట్లా కూడా వేసుకోవచ్చు. నువ్వైతే చాలా ఇవి ఇస్తావు ఐడియా. నీళ్ళు పోయకుండా టమాటాలను ఇట్లా పిచ్చికేసినట్టు బాగా వచ్చింది. పచ్చిమిర్చి ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంది కదా, సాలెడ్ రిఫ్రెష్మెంట్ లాగా బాగుంది కదా. ఇంకొక చిల్లీ వేసినా కూడా స్పైస్ బాగుంటుంది. స్పైస్ ఉంది కదా, నాకే చిల్లీ వచ్చింది నువ్వు పెట్టిన దాంట్లో. ఇప్పుడు బాగుందా? సో ఎస్, దిస్ వాజ్ అవర్ లంచ్ టుడే. అప్పుడప్పుడు మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ఇలా సర్ప్రైజ్ చేస్తానన్నమాట. కానీ పాపం తినే టైం కూడా దొరకదు. ఇంకా ఆ టైంలో టక్కున బ్రేక్ తీసుకొని వచ్చి ఒక్కొక్కసారి తింటూనే వెళ్ళిపోతారు. అందుకే ఎప్పుడైనా కొంచెం టైం తీసుకొని ఆయన కోసం ఇలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటా. హరినికి కూడా ఇప్పుడు తినిపించాలి. గుడ్డుకి ఓట్స్ చేసి ఇచ్చాను, అత్తే తినిపిస్తున్నారు. కంద ఫీల్ వచ్చిందా? అలాగే వేసాను. గుడ్డు కూడా ఎలా తినిపిస్తున్నారు అత్తయ్యతో చూద్దాం. అండ్ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంది. నువ్వు ఫిష్ నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా నిన్ను. మరి శ్రావణ మాసం, వినాయక చవితి, కృష్ణాష్టమి, నాకు తాయి మాసం, దుబాయ్ మాసాలు అయినాయి కదా, అందుకే కుదరలేదు. సో నెక్స్ట్ చేస్తారా? అప్పుడు వీడియో చేద్దాము. ఏం చేసినా వీడియో చేస్తా, బికాస్ నాకు శివ కుకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. అండ్ రెసిపీ ట్రై చేయండి. మా గుడ్డుని కూడా చూపిస్తాను అన్నాను కాబట్టి ఒకసారి వాడిని కూడా అలా లుక్ వేస్తే వాడు ఒక హాయ్ చెప్తాడు, మీరు బాయ్ చెప్పండి. లెట్స్ గో. ఏం చేస్తున్నారు నువ్వు నానమ్మ? ఏంది ఏంది ఆమె తినేసావా నాన్న? హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ గాయ్స్ చెప్పు. తాతనా? లైటా? లైట్, ఫ్యాన్, అక్క. ఎప్పుడు చూసినా అట్లా వేస్తుంటారు పిచ్చోళ్ళు, ఇద్దరు పిల్లలు, పిచ్చి పిల్లలు. కమ్ గాయ్స్, బాయ్ చెప్పు. బాయ్ చెప్పవా? ప్రపోజ్ చేసినప్పుడు డైలాగ్ చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ ఏడిస్తే చచ్చిపోతాడు. ఈ డైలాగులు వాడికి నీకు చెప్తాను, ఈ ప్రపంచంలో ఎవరికి చెప్తావో తెలుసు.